హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను శనగపప్పు పాలకూరతోనే ఇట్లా వడలు చేసుకున్నా. ఇట్లా మంచిగా దీన్ని మంచిగా 5 గంటలు నానబెట్టిన శనగపప్పు నానబెట్టి రుబ్బుకొని దీంట్లో పాలకూర కలుపుకున్న కట్ చేసుకొని మళ్ళా మనం ఏం చేసుకోవాలంటే దీంట్లో ఉప్పు కారం కొంచెం కలుపుకోవాలి. కొంచెం జీలకర్ర ఎల్లిపాయ పచ్చిమిర్చి మిక్సీ వేసుకొని కలుపుకోవాలి. దాంట్లో ఎల్లిపాయ కొంచెం పసుపు కూడా వేసుకోవాలి, ఇంగువ వేసుకోవాలి. మంచిగా ఈ రకంగా మంచిగా అవుతుంది. ఇక నేను ఇట్లా చేసిన, ఇట్లా వచ్చినాయి మంచిగా చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు వట్టి గ్యారెలు చేసుకోకుండా ఇట్లా మనం పాలకూర వేసుకొని చేసుకుంటే గుల్లగా వస్తాయి, మంచిగా వస్తాయి. ఇట్లా పిల్లలు టేస్ట్గా తింటారు, పెద్దోళ్ళు కూడా టేస్ట్గా ఉంటాయి. హెల్త్కి కూడా మంచిది. మనం ఆకుకూరలు వేసుకొని యూజ్ చేసుకొని చేసుకోవాలి. షేర్ చేయండి, లైక్ చేయండి.